శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెల 8వ తేదీ తమిళనాడులో కోనం నది వద్ద శ్రీనివాసుల డెడ్ బాడీని తమిళనాడు పోలీసులు గుర్తించారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఒక 2 కార్లు అటువైపుగా కోనం నదికి గేట్ 4లో వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర సీసీ కెమెరాలో విజువల్స్ దొరికాయి. కారు నెంబర్ల ఆధారంగా తమిళనాడు పోలీసులు శ్రీకాళహస్తికి వచ్చి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినూత ఆమె భర్త చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వారితో పాటుగా మరో 4 కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో శ్రీనివాస నాయుడిని డ్రైవర్గాను పిఏగాను గత 10 సంవత్సరాలుగా వినూత దగ్గర పనిచేస్తున్న శ్రీనివాసుల్ని ఎందుకు చంపారు అనే విషయంలో 2 రకాల కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీనివాసులు నాయుడు వినూత బట్టలు మార్చుకునే సమయంలో ఆమె మంచం కింద సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేశాడు అని ఒక యాంగిల్ ఉంది. ఆమె బెడ్రూమ్లో బట్టలు మార్చుకునే సమయంలో ఒక సెల్ ఫోన్ను గుర్తించారట. ఆ సెల్ ఫోన్ ఎవరిది అని చూస్తే అది శ్రీనివాసులు అని తేలింది. ఇక సరే, అదొక రీజన్గా కనిపిస్తూ ఉంది. మరొక రీజను వినూత దగ్గర పనిచేస్తూ ఈమె రహస్యాలన్నీ తెలుగుదేశం పార్టీ నేత ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డికి అందజేసి వారి దగ్గర డబ్బు పొందాడు అనేది మరొక ఆరోపణ చేస్తూ ఉన్నారు. గత 2 నెలల కిందటే శ్రీనివాసుల్ని డ్రైవర్ పోస్టులో నుంచి తీసేశాము అని కూడా వాట్సాప్ మెసేజ్ గ్రూపుల్లో పెట్టారు. అయితే 2-3 సార్లు ఇంటికి పిలిపించి అతన్ని తీవ్రంగా కొట్టినట్టు కూడా 2 నెలల కిందటే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ నెల మొదటి వారంలో శ్రీనివాసుల్ని పిలిపించి శ్రీకాళహస్తి ఏర్పేడు సమీపంలోని ఒక గోడౌన్లో అతన్ని చిత్రహింసలకు గురి చేసి చంపారు అనేది నిన్నంతా నడిచింది. అయితే ఈరోజు వచ్చేసరికి కొంచెం దాంట్లో సీన్ మారిపోయింది. వినూత ఇంటికి పిలిపించి అతన్ని చిత్రహింసలు పెట్టి తర్వాత అతన్ని చంపారు, అక్కడే చంపారు అనే విషయం కూడా స్పష్టమవుతా ఉంది ప్రాథమిక విచారణలో. ఆ తర్వాత వినూత భర్త చంద్రబాబు నాయుడు మరో 4 సహకారంతో ఆమె ఇంట్లోనే అతన్ని చంపి డెడ్ బాడీని కారులో వేసి చెన్నై వైపుగా తీసుకువెళ్తూ ఉండగా కారు రిపేర్ వచ్చి ఆగిపోయిందట. ఇక మరో కారు తెప్పించి డెడ్ బాడీని ఆ కారులోకి మార్చి తమిళనాడులో కోనం నది దగ్గరకు తీసుకెళ్లి నదిలో పడేశారు. నదిలో నానిపోయి ఉబ్బిపోయి బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అనుమానాస్పద డెడ్ బాడీగా గుర్తించి సీసీ కెమెరాలన్నీ జల్లెడబడితే ఈ 2 కార్లు అనుమానాస్పదంగా తిరిగాయి. ఆ నెంబర్స్ అవి తీసుకొని వీరిని అరెస్ట్ చేశారు. అయితే జనసేన నుంచి ఆమెని సస్పెండ్ చేశారు. ఇక డ్రైవర్ని హత్య చేయడానికి రహస్యంగా మొబైల్తో బట్టలు మార్చుకునే సమయంలో వీడియోలు చిత్రీకరించడమే కారణమా, లేదు వీరి అరాచకాలు, వీరు చేస్తున్న వ్యాపారాలు, రాజకీయంగా ఉండే కొన్ని రహస్యాలు ఇవన్నీ తీసుకెళ్లి బొజ్జల సుధీర్ రెడ్డికి అతను అందజేశాడు అనే అనుమానం మరొకటి కూడా ఉంది. అయితే దాదాపుగా 10 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేశాడా అంటే కూడా అనుమానించాల్సి వస్తూ ఉంది. అయితే బలమైన కారణాలు మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది. కేవలం ఈ 2 కారణాలతోనే అతన్ని చంపేశారు అనే దాంట్లో కొంచెం వివాదాస్పదంగా కూడా ఉంది. అయితే నిందితులు ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, కోట వినూత చెప్తుంది ఏంటంటే ఈ హత్య మేము చేయలేదు, ఈ హత్య వెనక ఎవరున్నారో మాకు తెలుసు, త్వరలో నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్తున్నారు. పోలీసుల విచారణలో స్పష్టమైనది హత్యకి కారణం రాబోయే 2-3 రోజుల్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు దాకా ఈ హత్య గురించి రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. తాజాగా ఇక 2-3 రోజులు విచారించిన తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది,
వీరు హత్య ఎక్కడ చేశారు, ఎలా తరలించారు అనే దాని మీద ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వారిని అయితే విచారిస్తూ ఉన్నారు. విచారణ తర్వాత హత్యకు గల అసలైన కారణం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.